హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ స్ఫూర్తి 3150. ఈరోజు మనం ఈ వీడియోలో ఎంతో రుచికరమైన నాటు మొక్కజొన్న కంకులతోటి గ్యారెలు చేస్తున్నానండి. ఈ గ్యారెలు ఈ విధంగా ఒకసారి చేసుకోవాలి గానీ చాలా చాలా బాగా కుదురుతాయి. ఈ గ్యారెలు చేయడం కోసం లేతవి, నాటువి మొక్కజొన్న కంకులు తెచ్చుకొని ఆ గింజలన్నీ ఇలా ఒలిచి ఒక గిన్నెలో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మన టేస్ట్‌కి ఏర్పడా సాల్ట్ వేసుకొని, ఒక చెంచా జీలకర్ర, ఒక 5, 6 వెల్లిపాయలు వేసుకోవాలండి. ఇప్పుడు 2 చేతుల మధ్యలో ఇలా నలుచుకున్న ధనియాలు గూడా వేసుకోవాలి. ఇవి వక్క ముక్క ఉన్నా పర్లేదు. అలా వేసుకున్నా మనం మిక్సీలో వేసినప్పుడు కాస్త మెత్తబడతాయి గదా! ఇలా వేసుకొని టేస్ట్‌కి ఏర్పడా పచ్చిమిర్చి గూడా మధ్యలో కట్ చేసుకొని ఇలా మొత్తం అంతా మిక్సీకేయాలండి. మరీ మెత్తని పేస్ట్‌లా పట్టకుండా కాస్త పచ్చగా మిక్సీకేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ అదే గిన్నెలో వేసుకొని కట్ చేసి పక్కనుంచుకున్న కొత్తిమీరాకు, ఇందులోనే స్ప్రింగ్ ఆనియన్స్ గూడా వేసుకోవాలండి. ఒక్కసారి కలుపుకున్న తర్వాత మరీ లేత మొక్కజొన్నలు తీసుకున్నాం గదా! కాస్త జోరుగానే ఉంటుంది. ఇలా ఉన్నప్పుడు ఒక చెంచాడు వరిపిండి వేసుకొని ఇందులోనే ఒక 2, 3 కరివేపాకు రెమ్మలు చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మొత్తం అంతా కలిసేలా ఈ పిండిని ఒక 2, 3 నిమిషాలు కలుపుకోవాలి. ఇలా కలుపుకొని పక్కనుంచుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ పైన వెడల్పాటి కడాయి ఒకటి ఉంచి అందులో ఆయిల్ వేసి, ఆయిల్ కాస్త వేడైన తర్వాత ఈ మొక్కజొన్న వడలు ఒక ప్లాస్టిక్ కవర్ పైన ఇలా ఒత్తుతూ మరీ మందంగా కాకుండా, మరీ పల్చగా కాకుండా ఇలా మీడియం సైజులో ఒత్తుకొని ఆయిల్‌లో వేసుకుంటే సరిపోతుందండి. ఇలా మన ఆయిల్‌లో ఎన్నైతే వడలు పడతాయో అన్ని వరకే వేసుకొని 2 వైపులా చిన్న మంటలో నిదానంగా కాల్చుకోవాలి. ఒకవేళ మనం ఆయిల్ కంటే కాస్త ఎక్కువ ఈ గారెలు వేస్తే ఒక పక్క ఉడికి ఉడకనట్టుగా అంత టేస్టీగా ఉండవండి. లోపటంతా పచ్చి పచ్చిగా ఉంటాయి గదా! అలా కాస్త ఫ్రీగా కాలేటట్టే ఈ ఆయిల్‌లో గారెలు వేసుకొని 2 వైపులా చిన్న మంటలో నిదానంగా కాల్చుకోవాలి. ఒకవేళ మనకు టైం లేనప్పుడు మాత్రం ఇవి అస్సలు ప్రిపేర్ చేసుకోవద్దండి. టైం లేనప్పుడు హై ఫ్లేమ్‌లో స్టవ్ ఉంచి ఇలా కాల్చుకుంటే మాత్రం వెంబడే పైన కలర్ మారి లోపట పచ్చిగా ఉండి టేస్ట్ మాత్రం అస్సలు బాగోవండి. ఇవి నిదానంగా టైం ఉన్నప్పుడు మాత్రమే ఇంట్లో చేసుకోవాలండి. ఇలా 2 వైపులా చేసుకున్న తర్వాత బాగా కాలినాయి చూడండి. ఎంత బాగా కలర్ వచ్చాయో. ఇలా వచ్చిన తర్వాత తీసుకొని మరొక కాయ వేసుకుంటే సరిపోతుంది. ఇలా మనం ఎన్ని వాయలంటే అన్ని వాయలు ఈ గారెలు వేసుకొని చాలా సింపుల్ అండ్ చాలా టేస్టీగా ఈ గారెలు ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి. చూడండి ఏమాత్రం నూనె గూడా ఎక్కువ పీల్చదండి ఈ గారెలకి. చాలా తక్కువ నూనెతోటే చాలా ఈజీగా ఈ గారెలు ప్రిపేర్ చేసుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ గారెలు ఇలా చేసుకుంటే ఒక 2, 3 రోజులైనా అస్సలు పాడు గాకుండా చాలా టేస్టీగా, చాలా ఫ్రెష్‌గా ఉంటాయండి. ఒకవేళ మనం చేసేటప్పుడే ఆనియన్ ముక్కలు గనక వేస్తే ఒక్కరోజు కంటే ఎక్కువ ఉండవండి. ఇలా మనం మొత్తం అన్ని గారెలయిన తర్వాత ఇలా ఆనియన్ ముక్కలు చల్లుకొని తింటే మాత్రం చాలా చాలా టేస్టీగా ఉంటాయి. ఒక 2, 3 రోజులు నిల్వ గూడా ఉంటాయి. చూడండి పైన కాస్త క్రంచీగా లోపట కాస్త సాఫ్ట్‌గా మనం వేసిన ఆ ధనియాలు, జీలకర్ర తినే కొద్దీ పండ్ల కింద తలుగుతూ చాలా చాలా బాగా టేస్ట్ తెలుస్తాయండి. ఇలా కాస్త స్పైసీగా గ్యారెలు చేసుకున్న తర్వాత నోటికి కాస్త తియ్యగా తినాలనిపిస్తే సగం గ్యారెలయిన తర్వాత ఇందులోనే చక్కెర గాని, బెల్లం గాని వేసుకొని కరిగేంత వరకు కలిపి ఇలా వడల మాదిరిగా వేసుకుంటే మాత్రం కాస్త కారకారంగా, కాస్త తియ్యగా టేస్ట్ మాత్రం చాలా బాగా తెలుస్తుందండి. మీరు గూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్‌ని ఫాలో అవ్వండి.